హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్ కేసుకి సంబంధించి ఈయన్ని కూడా అరెస్ట్ చేసినటువంటి సంగతి మనకందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్వీట్ రాసుకొచ్చారు. దాని యొక్క సారాంశం సింపుల్గా చెప్పాలంటే 18 ఏళ్ల కుర్రాడు పొరపాటున యాక్సిడెంట్ చేస్తే అతనితో పాటు అతని కుటుంబాన్ని కూడా వేధిస్తారా, అతని తండ్రిని కూడా అరెస్ట్ చేస్తారా? సీదిరి అప్పలరాజు అనే వ్యక్తి సొంత ప్రతిభతో డాక్టర్గా ఒక మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా పనిచేసి ఉన్నటువంటి వ్యక్తిని మీ రాజకీయ కక్షలకి బలి చేస్తారా అనేది ఆయన రాసినటువంటి మొత్తం ట్వీట్ యొక్క సారాంశం. అయితే ఇక్కడ రాజకీయ కక్ష ఉందా లేదా అనే విషయం సింపుల్గా తేల్చేద్దాము ఈ వీడియో ద్వారా. మనము ఫస్ట్ ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్కి సంబంధించి భారతదేశంలో శిక్షలు అనేవి సాధారణంగా చాలా యాక్సిడెంట్లో ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, అలాగే ఒక హత్యలో ఒక మనిషి చనిపోయాడు అనుకోండి. హత్యలో మనిషి ప్రాణం పోవడానికి, యాక్సిడెంట్లో మనిషి ప్రాణం పోవడానికి చాలా తేడా ఉంటుంది. అది సాధారణంగా చట్టాల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరికైనా అర్థమయ్యే విషయమే. కాబట్టి యాక్సిడెంట్ విషయంలో నిర్లక్ష్యం ఉంది, లేదంటే ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడు, ఇలాంటివి అంటే డ్రైవర్ సైడ్ నుంచి పూర్తిగా తప్పులు ఉంటే తప్ప పెద్దగా శిక్షలు పడవు. రెండవ విషయం ఏంటి అంటే, ఒకవేళ శిక్ష వేరు, రిమాండ్ వేరు. ఒకవేళ అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినా చాలా తొందరగా కోర్టులో బెయిల్ రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్ అంటేనే పొరపాటున జరిగేది కాబట్టి కోర్టులు కూడా ఇక్కడ చాలా లిబరల్గా వ్యవహరించి బెయిల్ అనేది మంజూరు చేస్తాయి చాలా తొందరగా. మరి అలాంటి సందర్భంలో ఈ కేసుని అంటే అక్కడ వాయిదాలు ఉంటాయి, ఏ కేసుకైనా సరే వాయిదాలు ఉంటాయి, కోర్టులకు వెళ్ళటము రావటము ఇవన్నీ జరగాల్సిందే. తర్వాత న్యాయస్థానంలో ఏది నిర్ణయించబడుతుంది అనేది అది ఫైనల్. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా నోచుకోకుండా ఒక పెద్ద నాయకుడి కొడుకైనంత మాత్రాన యాక్సిడెంట్ చేసి ఒక మనిషి ప్రాణం పోయాక ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని ఫేస్ చేయడానికి కూడా నోచుకోకుండా దాని నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళకు తెలిసినటువంటి ఒక వ్యక్తిని ఇరికించడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా దాచిపెట్టడానికి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ఒక 18 ఏళ్ల కుర్రాడు ఇలా యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీయడానికి కారణమయ్యాడు అనే విషయాన్ని డిక్లేర్ చేశాడు. అంటే ఇక్కడ స్పష్టంగా అప్పలరాజు కుమారుడే యాక్సిడెంట్ చేశాడనే విషయం వీళ్ళే ఒప్పుకుంటున్నారు. రెండవది వచ్చేసి ఈ విషయాన్ని ముందు ఒప్పుకోలేదు, ఎవిడెన్స్లన్నీ బయటకు వచ్చేంత వరకు వీళ్ళు ఒప్పుకోలేదు. ముందంతా కూడా వేరే వ్యక్తి తనే చేసినట్లుగా ఒప్పుకొని స్టేషన్కి వెళ్ళాడు. ఇదంతా తెలిసిందే. అంటే ఏంటి, అతన్ని వీళ్ళు పంపించినట్లే కదా, అతన్ని వీళ్ళు పంపించినట్లే. అయితే ఇప్పుడు మనము ఈ విషయంలోకి వచ్చాము అంటే సీదిరి అప్పలరాజు అరెస్టు కారణం తన కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్ కాదు. తన కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్కి సీదిరి అప్పలరాజు అరెస్ట్కి ఎటువంటి సంబంధం లేదు. మరి దేనికి సంబంధం ఉంది అంటే సాక్ష్యాల్ని తారుమారు చేయడం. ఒక సాధారణ స్థితిలో జరిగినటువంటి యాక్సిడెంట్ కంటే మనిషి ప్రాణం అంటే పొరపాటున జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల మనిషి ప్రాణం పోయినా కూడా అక్కడ పడే శిక్ష కంటే అలాంటి కేసుల్లో సాక్ష్యాల్ని తారుమారు చేయడం అనేది ఇంకా పెద్ద నేరం. చెప్పాలి అంటే యాక్సిడెంట్ అనేది పొరపాటు జరుగుతుంది, కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా తన కొడుకు కనీసం కోర్టులకు కూడా అటెండ్ అవ్వకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో సాక్ష్యాల్ని తారుమారు చేయటం, ఇంకో వ్యక్తిని ప్రలోభపెట్టి ఏవో ఆశలు చూపించి కోర్టుకు అంటే తప్పును తనపైన వేసుకుని నేరాన్ని అంగీకరిస్తే పలానా చేస్తామనేసి ఏది లేకుండా ఎవరు ఒప్పుకోరు కదా. అతను వెళ్ళి ఒప్పుకున్నాడు అంటే వీళ్ళేదో ప్రలోభ పెట్టారు. ఇలా ప్రలోభ పెట్టడం, సాక్ష్యాలు తారుమారు చేయడము, మనిషిని ప్రలోభ పెట్టడము. సాక్ష్యాలు అంటే ఈ సీసీ ఫుటేజ్లకు సంబంధించి ఇలాంటివి కొన్ని చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ రెండు సాధారణ స్థితిలో జరిగినటువంటి అంటే ఎటువంటి మద్యం సేవించకుండా ఉద్దేశపూర్వకంగా ఏదైనా మనస్పర్ధల వల్ల వెళ్ళి తగిలించడం కానీ ఇలాంటివి కాకుండా సాధారణ స్థితిలో జరిగినటువంటి యాక్సిడెంట్ కంటే ఇవి రెండు పెద్ద నేరాలు. కాబట్టి ఈ అలిగేషన్స్ పైన ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది కదా, వీళ్ళే ఒప్పుకుంటున్నారు యాక్సిడెంట్ చేసింది వీళ్ళ అబ్బాయి అనేసి. ఆ విషయాన్ని ముందు ఒప్పుకోకుండా వేరే వాళ్ళని పంపించారంటే ప్రలోభ పెట్టే పంపించారు, సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి ఈ నేరాల కింద సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు అనేది ఎక్కడా కనిపించట్లేదు. మళ్ళీ కావాలంటే ఇంకో విధంగా ఆలోచించవచ్చు. ప్రభుత్వాలు తలుచుకుంటే ఏదో చిన్న సెక్షన్ పెట్టేసి, ఒకవేళ పెద్ద సెక్షన్లు పెట్టేసినా అరెస్ట్ చేయకుండా రిమాండ్కి పంపించే అవసరం లేకుండా స్టేషన్ బెయిల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అలాంటి సెక్షన్స్ అయినా పెట్టచ్చు ప్రభుత్వాలు తలుచుకుంటే. కానీ ఇక్కడ మనము పాత విషయాలను తీసుకోవచ్చు. ఎందుకంటే ఈయన అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఒక మానసిక రోగి అంటూ అదంటూ ఇదంటూ ఇవన్నీ మాట్లాడాడు. అవి ఎవరికైనా మనసులో ఉంటాయి, కానీ తప్పైతే పూర్తిగా ఇటువైపు ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం
మాజీ మంత్రిగా పనిచేశాడు, ఒక డాక్టరు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కన్సిడర్ చేయట్లేదు. కన్సిడర్ చేసి ఉంటే అది వేరేలా ఉండేది. కానీ ఆ కన్సిడర్ చేసే స్థితిని మాత్రం ఈయన మాటల ద్వారా ఈయనే పోగొట్టుకున్నాడు. రెండవది వచ్చేసి ఈయన వైపు తప్పు ఉంది కాబట్టి వాళ్ళు కక్షతో అవకాశం ఇవ్వట్లేదా, ఇంకోట ఇవన్నీ డిస్కషనే అనవసరం. పక్కాగా సీదిరి అప్పలరాజు యొక్క తప్పు పైనే, ఆయన చేసిన నేరం పైనే అరెస్ట్ చేశారు అనేది మనం కన్క్లూడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.